హాయ్ అండి. ఈరోజు మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. ఇది చాలా ఈజీ అండి. ఇంట్లోనే అన్నీ ఉన్నాయనుకోండి, మనం హ్యాపీగా త్వరగా చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా బాగుంటుందండి. సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకు రోజు ఏదో ఒకటి పెట్టాలి. ఈ ఐస్ క్రీమ్ తయారు చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా తినేస్తారు. మన చిన్నప్పుడు కూడా వీటిని బాగా ఇష్టంగా తినేవాళ్ళం కదండి. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఎక్కువ అవసరం లేదండి. మనకు మన ఇంట్లోన ట్యాంగ్ పౌడర్ కానీ, రస్నా పౌడర్ కానీ ఇవన్నీ ఉంటే వాటితోనే తయారు చేసుకోవచ్చు. దీనికి స్పెషల్గా ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే చాలండి. ఈ ట్యాంగ్ పౌడర్నండి ఒక్కొక్క ఐస్ క్రీమ్కు ఒక స్పూన్ చొప్పున వేసుకుంటే చాలు. దానికి సరిపోయేంత వాటర్ వేసి కలిపేసుకోవాలండి. అక్కడ 6 కోన్స్ ఉన్నాయి కదండి, ఐస్ క్రీమ్ కోన్స్. 6టికి 6 వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఆ టేబుల్ స్పూన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చొప్పున 6 స్పూన్లు వేసేసుకొని దానికి సరిపోయేంత వాటర్ వేసేసుకోవాలండి. వేసేసుకొని తర్వాత వాటన్నిటిని బాగా కలిపేసుకొని కొంచెం టేస్ట్ చూసుకోవాలండి. షుగరు ఆ పౌడర్ దాంట్లో సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోయింది అనిపిస్తే ఇంకా ఆ మౌల్డ్లోకి అంత వేసి పోసి పెట్టుకోవాలండి. ఆ స్పూన్తో కొంచెం టేస్ట్ చేయాలండి. ఇప్పుడు తర్వాత చిన్న గ్లాస్ తీసుకొని వాటర్ అంతా కూడా అట్లకి అన్నిట్లోకి వేసేసుకోవాలండి. చాలా ఈజీ అండి. ఇది ముందు రోజు నైట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత రోజు పిల్లలకి ఇచ్చేయచ్చండి. ఇంకా పిల్లలు కూడా వెయిట్ చేయాల్సినంత ఉండదు. ఎందుకంటే ఇది ప్రిపేర్ చేస్తూనే పిల్లలు ఇచ్చే అంటూ అడుగుతూ ఉంటారు. మనం ఫ్రిడ్జ్లో పెట్టాక కొంచెం టైం కావాలి కదండి, దానికి 3-4 అవర్స్ కావాలి. అందుకే నైట్ చేసామనుకోండి, తర్వాత రోజు ఏ టైంలో పిల్లలు అడిగినా కూడా మనం ఇచ్చేయచ్చు. అలా మూతలన్నిటిని అట్లా పెట్టేసి ఆ స్టిక్స్ అన్నిటినీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అండి. ఇదంతా కూడా నేను నైట్ టైమే చేసేసానండి. చేసి పెట్టేసామనుకోండి ఫ్రిడ్జ్లో, పొద్దునకంతా ఇది రెడీ అయిపోతుందండి. వీటిని పిల్లలు తింటారండి, పెద్దవాళ్ళు కూడా తినేస్తారు చాలా ఇష్టంగా. వాటిని చూస్తూ ఉంటే కూడా మనకు మన చిన్నప్పుడే గుర్తొస్తుందండి. ఇది తర్వాత రోజు అండి, తీసి చూస్తే అయిపోయాయి. ఇంకా మనం పిల్లలకి పెట్టేయచ్చు కూడా వీటిని. అసలు మనం ఇచ్చేంత వరకు కూడా వాళ్ళు ఉండరండి, తీసేసుకొని తినేస్తారు. మ్యాంగో కానీ, పైనాపిల్ కానీ, ఆరెంజ్ కానీ ఇవన్నీ కూడా కలర్ఫుల్గా ఉంటాయండి. ఇది లెమన్ అండి, అందుకు ఇది వైట్ కలర్లో ఉంది. మన ఇంట్లో ఏది ఉంటే దాంతో చేసేసుకుంటేనే బెటర్ అండి, బాగుంటుంది. అలా నార్మల్ వాటర్లో అలా తిప్పేసి దాన్ని ఇప్పుడు తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, అలా తీసి పిల్లలకి ఇచ్చేస్తే సరిపోతుంది. లేదు మాకు ఇప్పుడప్పుడే తినము అనుకుంటే మరి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలాగో ఈ సమ్మర్ అంతా మనం రస్నా కానీ, తర్వాత ట్యాంగ్ కానీ ఇవన్నీ వీళ్ళు బయటకు వెళ్ళొస్తానే ఏదో ఒక జ్యూస్ కావాలని అడుగుతూ ఉంటారని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం కదా, వాటితో చేసేస్తే ఎప్పుడూ రొటీన్గా జ్యూసే ఇవ్వకుండా ఇలా ఐస్ క్రీమ్ తినేస్తూ ఉంటారు కదా, ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళు అలా కాసేపు రిలాక్స్గా కూర్చొని అందరు లాగిచ్చేస్తారు. కానీ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి.
బయట వాటికంటే మనం ఇంట్లో చేసుకున్నదే మనకు ఆరోగ్యానికి మంచిది. ఒకసారి ట్రై చేసేయండి.